కర్కాటక రాశి వాళ్లకు ఈ వారం అనుకూలంగా ఉండబోతుంది. అనుకున్నటువంటి పనులు సకాలంలో పూర్తి చేసుకోగలుగుతారు. వృత్తి వ్యాపారాలు సానుకూలంగా పురోగమిస్తూ ఉంటాయి. ఉద్యోగ పరిస్థితుల్లో అన్ని విధాలుగా మీకు అనుకూలంగా ఉంటుంది. ఆశించిన ప్రయోజనాలు కూడా పొందుతూ ఉంటారు. మీకున్నటువంటి హోదా గౌరవాలతో కూడిన అదనపు బాధ్యతలను కూడా చేపట్టవలసిన అవసరాలు ఏర్పడుతూ ఉంటాయి. ఒక్కొక్కసారి పని ఒత్తిడి పెరుగుతుంది. విశ్రాంతిని కోరుకుంటూ ఉంటారు. మానసికమైనటువంటి ఆందోళన కూడా ఏర్పడుతుంది. ఇటువంటి సందర్భాల్లో జాగ్రత్తగా సమతుల్యతను పాటిస్తూ మీ కార్యక్రమాలను పూర్తి చేసే ప్రయత్నం చేయండి. ముఖ్యమైనటువంటి అంశాల్లో మీ కుటుంబ సభ్యులతో ఉన్నటువంటి వివాదాలను కూడా ఈ వారం పరిష్కారం చేసుకునేందుకు ప్రాధాన్యతను తీసుకుంటూ ఉంటారు. లాభదాయకమైనటువంటి ప్రయోజనాలు పొందుతూ ఉంటారు. ఆర్థిక వ్యవహారాలన్నీ కూడా ఈ వారం చక్కబెట్టుకోగలుగుతారు. మాట విలువను పెంచుకుంటారు. అందరినీ కలుపుకుంటూ వెళుతూ ముఖ్యమైనటువంటి పనులు కూడా పూర్తి చేస్తుంటారు. చాలా వరకు ఈ వారం ఆర్థికంగా మీరు ఎదుర్కొంటూ ఉన్నటువంటి సమస్యలన్నీ కూడా తగ్గిపోతూ ఉంటాయి. నిరుద్యోగులకు అనుకూలంగా ఉంటుంది. మంచి మంచి ఉపాధి అవకాశాలు లభిస్తూ ఉంటాయి. విద్యార్థులు పోటీ పరీక్షల్లో పాల్గొని మంచి విజయాలను కూడా సాధించుకుంటారు. ఏవైతే మీరు చేపట్టిన కొన్ని దీర్ఘకాలికమైనటువంటి ప్రాజెక్టులకు సంబంధించినటువంటి పనులుంటాయో వాటిని నెమ్మదిగా పూర్తి చేసుకుంటూ ఉంటారు. వివాహ సంబంధమైనటువంటి అనుకూలతలు ఉంటాయి. తెలిసినటువంటి వ్యక్తులతో సంబంధాలు కుదిరే అవకాశాలు ఉన్నాయి. దూర ప్రాంత ప్రయాణాలు చేస్తుంటారు. పిల్లలు చక్కగా వృద్ధిలోకి రాగలుగుతారు. అనుకున్నటువంటి పనులు పూర్తి చేసుకుంటారు. ఈ వారం కర్కాటక రాశి వారు శుభకరమైనటువంటి ఫలితాలను పొందే క్రమంలో లక్ష్మీ నృసింహస్వామి వారిని పూజించడం మంచిది. స్వామివారిని తులసీ దళములతో పూజించటము, పానకమును నివేదన చేయటము, అలాగే లక్ష్మీ నృసింహస్వామి వారికి సాష్టాంగ నమస్కారం చేసుకోవటం అనేది చాలా చాలా మంచిది. ఉత్తమమైనటువంటి ఫలితాలు కూడా పొందవచ్చు.